జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జనవరి 24th అండ్ జనవరి 28th రాస్తున్న వాళ్ళకి షాకింగ్ న్యూస్ అబ్బా! పేపర్ మస్తు టఫ్ వస్తదంట. కానీ అదే జనవరి 21st అండ్ 22nd రాస్తున్న వాళ్ళకి పేపర్ ఈజీ వస్తదంట. నీకెట్లా తెలుసన్నా? ఎన్టీఏ ఏమైనా నీకు లీక్ చేసిందా అంటే మన యూట్యూబ్‌లోనే మస్తు మంది చెప్తున్నారు ఇదే. ఇందులో ఎంతవరకు నమ్మొచ్చు అనే దానిపైన డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే ఆల్రెడీ చేసి పెట్టినాం అబ్బా! ఆ వీడియో లింక్ కింద రిలేటెడ్ వీడియోలో యాడ్ చేసి పెట్టినాం. కానీ ఏ సెషన్ టఫ్ వస్తది, ఏ సెషన్ ఈజీ వస్తదని ఎవ్వరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. అవన్నీ చూసి టైం వేస్ట్ చేసుకోకండి, టెన్షన్ పడకండి. పేపర్ ఎట్లొచ్చినా కూడా దాని తగ్గట్టుగా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకొని పెట్టుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే పేపర్ నీకు టఫ్ అనిపిస్తే మిగతా 95% స్టూడెంట్స్ కి కూడా ఆ పేపర్ టఫ్ గానే అనిపిస్తుంది. అలాంటి సినారియోలో నువ్వు పానిక్ అవ్వాల్సిన పని లేదు. అట్లీస్ట్ ఒక 160, 170 మార్క్స్ టార్గెట్ పెట్టుకో చాలు. 99% కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఇదే ఈజీ అనిపిస్తే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే కట్ ఆఫ్స్ చాలా హై వెళ్తాయి అప్పుడు. అర్థమైంది కదా? జేఈకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేసి పానిక్ అవ్వకండి అని చెప్పండి.